మనం ఇక్కడ ఫర్ లూప్ వాడాలా, వైల్ లూప్ వాడాలా. వైల్ బయట ప్రింట్ చేసి చూద్దాం. టోటల్ 10 నెంబర్స్ అయితే కదా. సో ఈ కోడ్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ సక్సెస్ఫుల్లీ. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ వచ్చేసి ఫైండింగ్ ద లెంత్ ఆఫ్ ద నంబర్ యూజింగ్ లూప్స్. మనం ఫస్ట్ ఏం తీసుకుందాం, ఒక నంబర్ తీసుకుందాం. ఇంట్ నంబర్ ఈక్వల్ టు ఒక నంబర్ తీసుకుందాం 456. ఇప్పుడు లెంత్ కనుక్కోమన్నారు కదా, సో మనం లెంత్ అనే వేరియబుల్ తీసుకుందాం. దీనికి 0 అనేది ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఫర్ లూప్ వాడాలా, వైల్ లూప్ వాడాలా. మనం నంబర్స్ ఇప్పుడు 6 తీసుకున్నాం. ఇప్పుడు నంబర్స్ నీకు ఎన్ని తీసుకోవాలో నాకు తెలియదు కదా. సో అందుకనే మనము వైల్ లూప్ తీసుకోవాలి. మనకి ఎక్కడ స్టాప్ అయిపోతుందో తెలియదు కాబట్టి మనం ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి, వైల్ నంబర్ గ్రేటర్ దెన్ 0 అప్పటి వరకు ఈ వైల్ లూప్ అనేది కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంట్ లాస్ట్ అనేది తీసుకుందాం. ఇంట్ లాస్ట్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఇప్పుడు చూడండి, నంబర్ మాడ్యులస్ 10. ఓకే, నంబర్ మాడ్యులస్ 10 అంటే నంబర్ వచ్చేసి ఎంత, 1 2 3 4 5 6. దీని మాడ్యులస్ 10 అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 6 వస్తుంది. అప్పుడు 6 వచ్చినప్పుడు ఇప్పుడు 6 వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి, లెంత్ ప్లస్ ప్లస్. ఇక్కడ లెంత్ అనేది 0 తీసుకున్నాం కదా ఫస్ట్. సో ఇక్కడ లెంత్ ప్లస్ ప్లస్ అంటే కౌంట్, అప్పుడు లెంత్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నంబర్ని ఏం చేస్తున్నా, నంబర్ ఈక్వల్ టు నంబర్ డివైడెడ్ బై 10 అని చేస్తున్నా. ఓకే, కామెంట్స్లో తీసుకుంటా. 1 2 3 4 5 6. ఇది డివైడెడ్ బై 10 అంటే ఏమొస్తుంది మనకి, డివైడెడ్ బై 10 చేస్తే 1 2 3 4 5. ఇప్పుడు 1 2 3 4 5 వస్తుంది కదా. నెక్స్ట్ టైం మళ్ళీ వైల్ లూప్ కంటిన్యూ అయితే మళ్ళీ నమ్ మాడ్యులస్ 10 అంటే అప్పుడు మనకి నెక్స్ట్ టైం వస్తుంది 5 వస్తుంది. సో అలా మనకి లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కసారి ఇది వైల్ బయట ప్రింట్ చేసి చూద్దాం. లెంత్ ఆఫ్ నంబర్, ఓకే, కన్కాటినేషన్, ఇక్కడ లెంత్. ఒకసారి రన్ చేద్దాం. సో మనకి ఎర్రర్ వచ్చింది, ఎక్కడ స్టేట్మెంట్ 8లో సెమికోలన్ మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేసినాం కదా, లెంత్ ఆఫ్ ద నంబర్ 10 వచ్చింది. ఒకేసారి లెంత్ ఆఫ్ ద నంబర్ 6. ఓకే, ఇప్పుడు 6 డిజిట్స్ ఉన్నాయి కదా అవి. ఓకే, లెంత్ ఆఫ్ ద నంబర్ 6. ఇప్పుడు మనం ఇంకో 3 నంబర్ తీసుకుందాం, 7 8 9. 0 అని తీసుకుందాం. టోటల్ 10 నెంబర్స్ అవుతాయి కదా. ఓకే, లెంత్ ఆఫ్ ద గివెన్ నంబర్ ఈక్వల్ టు 10. సో ఈ కోడ్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ కోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.